అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈ రోజు నేను మీకు స్వీట్ పొటాటో అంటే స్వీట్ పొటాటో ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా నేను పెద్దగా ఉన్న ఒక స్వీట్ పొటాటో తీసుకున్నానండి. అది పట్టదు కాబట్టి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాక్చువల్గా స్వీట్ పొటాటోని ఉడికించడం కంటే స్టీమ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అందుకోసం మీరు ఇడ్లీ కుక్కర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే స్టీమర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇట్లా కుక్కర్లో అయినా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఒక 2 గ్లాస్ వాటర్ వేసుకొని ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని అందులో ఇవి పొటాటోస్ పెట్టుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ వచ్చేదాకా విజిల్ పెట్టి ప్రెజర్ పోయినాక తీసేస్తే సరిపోద్దండి. ఇప్పుడు సిరప్లోకి పౌడర్ తయారు చేసుకుందామండి. ముందుగా మిక్సీ జార్లోకి 2 స్పూన్ల పప్పులు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని, ఒక 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు జాగరి వేసుకోవాలండి. చూపించాను కదా, 1 గ్లాసు చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి. అది బాగా కరిగితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కరిగేదాకా వాటిని కరిగించుకోవాలి. ఇప్పుడు అందులో మనము పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసుకోవాలి. అంతే, అవి బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని దించేయాలండి. అదేం ఎక్కువ ఉడకాల్సిన పని లేదు, ఏం లేదు. గుమ్మగుమ్మలాడుతూ మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీ అయిన సిరప్ తయారవుతుందండి. చూపించాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకాస్త చిక్కబడుతుంది చల్లారేసరికి. దాన్ని ఒక కప్పులో తీసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకున్న స్వీట్ పొటాటోని ఆ పైన లేయర్ తీసేద్దామండి. పొట్టు తీసేసి వాటిని ముక్కలుగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వాటిని కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న తర్వాత అన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని మీద ఈ సిరప్ ఉంది కదా, ఈ సిరప్ని అలా స్ప్రింకిల్ చేసుకోవాలా అండి. పూర్తిగా మునిగేలాగా అన్ని టచ్ అయ్యేలాగా మొత్తం సిరప్ని దాని మీద స్ప్రింకిల్ చేసుకొని మనము తినొచ్చు. లేదా ఒక పీస్ తీసుకొని డిప్ చేసుకొని అయినా తినొచ్చు. లేదా అవి ఇంకా 4 పీసెస్గా కట్ చేసుకొని ఆ ప్యాన్లోనే ఆ సిరప్ వేసి మీకు ఎంత సిరప్ కావాలో అంత కలుపుకొనైనా తినొచ్చు అండి. ఇలా ఎలా నచ్చితే అలా మనం తినొచ్చు. కానీ చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్గా, చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.